ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఒక కోస్తున్నా బాగా ఎక్కడ వాడిపోదు చల్లగా ఉన్నది అని చెట్టు కింద కూర్చుని కూడా గాలి కూడా వస్తలేదు. ఇగో చూడు బాగానే టెంపరీ ఎక్కువైతుంది కూర్చుని కదా కూడా 50 దాకా వస్తుందంట. కాబట్టి ఎవరు జర బయటకు రాకుండా అందరూ లోపల జర 4 రోజుల దాకా ఇంకా వారం 10 రోజులు జర చల్లబడుతుంది. ఇక పొద్దుగా మాట చెప్తున్నాం కానీ రాదన్న ఈడ కూర్చున్నాం అంటుంది. ఈడ కూర్చుంటే ఒక స్పెషల్ అయిన ఊరికి వచ్చి మనిషి కూడా స్పెషల్. ఇక ఎక్కడంటే జక్కపల్లి, మన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం. ఈ అన్న పేరు భరత్ కుమార్. పిట్టే చిన్నది కూత పెద్దది అన్నట్టు, వయసు చిన్నది, పెళ్లి కూడా కాలేదు ఇంకా అన్నది. కాకపోతే ఊరు బాధ్యత ఎత్తిమి వేసుకుంటా అంటే ఇక వాళ్ళ పేరెంత మంచి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ నాయన పేరెంత మంచిగా అంత మంచి కార్యక్రమం ఏమంటారు గ్రామ ప్రజలు అట్లా ఎన్నుకుంటారు. దగ్గర 40-45 ఓట్ల మేజిస్ట్రేట్ గెలిచిండు అన్న. ఏం చేసినా ఇంకా అది రాజకీయ ప్రశ్న ఎట్లా సురువైంది. దాదాపు 3-4 కితల సర్పంచ్ అంట. వాళ్ళ నాయన సర్పంచ్ 1 కితల, వాళ్ళ అమ్మ 2 సార్లు, మళ్ళీ భరతాన్ని ఈసారి సర్పంచ్ అయ్యాడు. అంటే 4 కిత్తలు, మించుమించు 20 ఏళ్ళ రాజకీయం కదా. ఇంకా అవన్నీ తెలుసుకుందామండి. ఏం చేస్తున్నాయి ఇంకా ఎట్లా మేనిఫెస్ట్ ఇచ్చిన ఊరికి, ఏం డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం, మనకి ముందు ఏం చేస్తున్నావు అన్నీ తెలుసుకుంటే పిలాజర్ మాల్. నమస్తే. నమస్కారం. బాగున్నావా? బాగున్నా. సార్ చేసిన కాడు బీఆర్ఎస్ పార్టీ అట్లనా? అప్పటి నుండి 20-30 నుంచి బీఆర్ఎస్ పార్టీ అట్లనా? అమ్మాయినా అందరు కూడా మంచిగా ఉన్నది తమాషా. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ జెండానే మోసం, మనం ఇదే జెండా నమ్ముకొని ఉంటాం ఎప్పటికైనా. అట్లా మన జెండా మార్చలేదు, కనువించలేదు. అంటే నేను తెలుసుకొని వచ్చాను మీ గురించి. మరి మా వ్యూస్ చెప్పాలి కానీ మీ గురించి చెప్తాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు తుత్తల భరత్ కుమార్. మాది జక్కపల్లి గ్రామం, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్. గత జరిగినటువంటి 2025 డిసెంబర్లో జరిగినటువంటి మా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను గ్రామ సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. మా గ్రామంలో ఇద్దరం పోటీ చేయడం జరిగింది. నాకు 45 ఓట్ల మెజార్టీతో మా గ్రామ సభ్యులందరూ నన్ను గెలిపించడం జరిగింది. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైందన్న? వెనకటికి కుటుంబ సభ్యులు చేసే రాజకీయం మీరే వచ్చారా? వెనకటికి కుటుంబ సభ్యులు చేసిరన్న. మా నాన్నగారు 1995లో మన సొసైటీ చైర్మన్గా సిపిఐ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత 2001లో మాకు రిజర్వేషన్ కలిసి వచ్చి, అప్పుడు మాది ఉమ్మడి పంచాయతీ ఉండే, 3 ఊర్లు, దాదాపుగా 9 తాండాలు ఉండే. మా నర్సాపూర్ మండలంలో మాదే పెద్ద పంచాయతీ ఉండే. 2001లో మాకు రిజర్వేషన్ కలవడం ద్వారా మా నాన్నగారు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కూడా 30-40 ఓట్ల మెజార్ తోటి మేజర్ పంచాయతీలో గెలుపడం జరిగింది. మాకు రాజకీయం మాత్రం 2001 నుంచి సర్పంచ్గా మేము గెలవడం జరిగింది. సిపిఐ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు వచ్చారా? సిపిఐ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 2001లో వచ్చినాం. 2001లో రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి 2013లో మళ్ళీ రిజర్వేషన్ రావడం జరిగింది, ఇదే ఉమ్మడి పంచాయతీకి. అప్పుడు మా అమ్మగారు, అప్పుడు లేడీ వచ్చి ఉండే రిజర్వేషన్, అప్పుడు మా అమ్మగారు గెలిచింది. దాని తర్వాత 2019లో కేసీఆర్ గారు ఈ గ్రామ పంచాయతీలు విభజన చేయడం జరిగింది. మా ఉమ్మడి గ్రామ పంచాయతీలని దాదాపు 4-5 గ్రామ పంచాయతీలు అయినాయి. 2019లో కూడా మేము బంపర్ మెజారిటీ తోటి 8 వార్డు మెంబర్లు, దాదాపు 295 మెజారిటీ తోటి మా అమ్మగారు మళ్ళీ 2వ గెలవడం జరిగింది. మళ్ళీ మొన్న గత డిసెంబర్ జరిగినటువంటి 2025 ఎలక్షన్లలో నేను పోటీ చేయడం జరిగింది. అప్పుడు మా బీసీ జనరల్ వచ్చి ఉండే రిజర్వేషన్, అప్పుడు కూడా నేను పోటీ చేసి 45 ఓట్ల మెజారిటీ తోటి గెలవడం జరిగింది. దీంతో 4వ మేము గెలిచాము. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. సాధంతో చదువుకున్నావా? నేను నాది బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్, బీటెక్ పూర్తి చేసిన. పాస్ అయినా? పాస్ అయినా. అయితే మా డాడీ 2024లో చనిపోయి ఉండే అన్న. చనిపోతే అప్పటికి ఇంటి దగ్గరకు వచ్చేసిన. అప్పటికి నాకు బీటెక్ కంప్లీట్ అయింది. ఇక్కడనే ఉండి ఊరందరి ప్రోత్సాహం తోటి ఆనాడు అయినా సరే మీ ఇంటికి రాజకీయం ఉంది, డాడీ పేరు నిలబెట్టాలని చెప్పి దాని ఉద్దేశంతో రాజకీయంలో దిగడం జరిగింది. మరి పొలం ఎంత ఉందన్న? పొలం ఉంటుందన్న, మాకు ఒక 10 ఎకరాల వరకు పొలం ఉంటుంది. అక్కడ వ్యవసాయం, రాజకీయం. మీరు అర్థం లేదా? నేను మా చెల్లి ఇద్దరు. అంటే చెల్లె చదువుకుంటుందా? జాబ్ చేస్తుందా? మరి ఇంతమంది చదువు చదివినావు, మరి అమ్మ లేదా ఈ రాజకీయం ఎందుకు బిడ్డ మనకు ఏమైనా కొలువు చేయాలంటే అనకపోయినా? అనలేదన్న, మా అమ్మ కొలువు ఎందుకు రాజకీయం ఏమన్నా కొలువు చేయమంటారు కానీ అమ్మ రాజకీయం చేయమన్నదా? మా అమ్మ ప్రోత్సాహంతో వచ్చినాను. అట్లా వాస్తవంగా మనం ఎన్నడుకున్న ఆ రోజు నుంచి అయినా సరే ఈ రోజు వరకు మేము మా ఊరిలో నమ్ముకున్నాం అన్న. మా ఊరులకు మేము ఎంతో మంది ఎన్నో ఖర్చు చేస్తారు పైసలు రాజకీయంలో గెలవాలని. మమ్మల్ని అట్లా ఖర్చు పెట్టనియరు. మేము ఖర్చు పెడతాను సరే మా ఊరిలో మమ్మల్ని ఖర్చు పెట్టనియరు. మా ఊరిలో ప్రేమ, అనురాగం, వాళ్ళు ఎప్పటికీ మేము చచ్చినంత కాలం వాళ్ళకి రుణపడి ఉంటాం కాబట్టి మేము రాజకీయం తీయడం జరిగింది. ఎచ్చకేళ్ళకి మరి నువ్వు రాజకీయంలో తీరమే. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు, సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించిన సమస్యలు ఏం చెప్పినా?
అయితే మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు నామినేషన్ తర్వాత మేము ఎలక్షన్ ప్రచారం ఇంటింటికి వెళ్ళినామన్న. వెళ్ళినప్పుడైతే మనం తెలుసు సమస్యలు అయితే ఎన్నడికి మనం డెవలప్మెంట్ చేసిన కొద్దీ సమస్యలు కూడా మన వెంటాడుతూనే ఉన్నాయి. మనం ఎన్నిసార్లు గెలిచినప్పటికీ కూడా సమస్యలు అయితే ఉంటాయి. కొంతమంది కొంచెం మురికి కాలువ సమస్య ఉందని, కొంతమంది స్ట్రీట్ లైట్ సమస్య ఉందని, కొంతమంది మోరీ సమస్య ఉందని, రోడ్డు సమస్య ఉందని చెప్పారు. వాళ్ళందరికీ అవన్నీ మేము గుర్తించుకుంటూ అవన్నీ మనం పాయింట్ నోట్స్ చేసుకుంటూ మేము గెలిచిన తర్వాతనే మేము అన్ని పనులు చేపిస్తామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. చదువుకున్న వాడికి అలా చెప్తాం అనుకుంటున్నాం. కరెక్టే. మరి ఈ ఎలక్షన్లో ఖర్చు ఎంత వచ్చిందన్న మనకు? ఖర్చు ఏమంతా మాది మా చిన్న జీపీ కదన్నా, మేము ఖర్చు ఏమంతా పెద్దగా ఏం రాలేదు. ఎందుకంటే బీర్ శిష్యులు కూర శిష్యులు బాగానే వస్తారు కానీ బిర్యానీ గిరాని అట్లా ఏం లేదన్న. అదేం లేదంటవా? కాకపోతే తిరిగినందుకు దుబ్బదాబాకి నార్మల్ థమ్స్ అప్ కూల్ డ్రింక్ తోటి సర్వ్ పెట్టాము. అట్లా. మరి మెజార్టీ ఎంత వచ్చిందంటే ఇవాళ? మాకు 45 మెజార్టీ వచ్చింది. వార్డు మెంబర్లు అందరికి 20, 22, 25 అట్లా వచ్చిందన్న. అట్లా మొత్తం ఎన్ని వార్డులు? మేము మొత్తం 8 వార్డు మెంబర్లు. 8 వార్డు మెంబర్లకు మా తరఫున 6 గెలిచారు. ఆపోజిట్ లో 2 వార్డు మెంబర్లు పోయినాయి. మరి మంచి మనసు గెలిచినావు. మరి గెలిచినాక మీ ప్రారంభమైన పనులు గతంలో అమ్మాయిని చేసిన కార్యక్రమాలు చెప్తాను. అయితే మేము డిసెంబర్ 17 తారీఖు రోజు మేము గెలిచినామన్నా. మాకు ఛార్జ్ జనవరి 1 తారీఖు నుంచి ఇచ్చిర్రు. మేము గెలిచినప్పటి నుంచి అయితే మేము ప్రచారంలో ఉన్నప్పటి నుంచి కొంతమంది నీటి సమస్య ఉందని చెప్పి ఒక 2 వార్డు సభ్యులు నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మాకు నీటి సమస్య ఉంది, ఖచ్చితంగా మీరు గెలిస్తే ఆ నీటి సమస్య తీర్చాలని చెప్పారు. అయితే మేము ఖచ్చితంగా గెలవంగానే ఫస్ట్ మీ నీటి సమస్యని ఖచ్చితంగా తీరుస్తాం, బోరేస్తామని చెప్పిన ఉంటుంది. అయితే మా గెలవంగానే ఒక నెల గ్యాప్ తర్వాత ఎస్సీ వార్డులో, ఎస్టీ వార్డులో మేము 2 బోర్లు వేయించడం జరిగిందన్న. 2 సక్సెస్ఫుల్గా అయింది. 2 బోర్లు వేయించి 2 జెట్ పంపులు కూడా ఫిట్ చేయడం జరిగింది. వాళ్ళకు నీటి సమస్య అనేది తీర్చడం జరిగింది. అలాగే మనకు MGNRGS ద్వారా మన ఊరికి గ్రామ మహిళా సమైక్య భవనం అనేది శాంక్షన్ కావడం జరిగింది. ఆ పనులు కూడా పూడిక తీసి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా వివిధ రకాల ఉన్నటువంటి మన గల్లీకి సీసీ రోడ్లు మ్యాక్సిమం 100%కు 90% మా ఊర్లో సీసీ రోడ్లు ఉంటాయన్న. మొత్తం మా నాన్నగారు ఒప్పించినాయి అన్ని MGNRGS శాంక్షన్ ఫండ్ కింద, కొన్నేమో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మన ముదిరాజులకు మన మత్స్యకారుల భవనం అనేది మా నాన్నగారు కట్టించారు. అయితే మా గతంలో మా డాడీ గారు చేసినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. అది కూడా ఇప్పుడు నేనే కంప్లీట్ అయిపోతాం. ఇంకొక 4-5 నెలల్లో అది కూడా కంప్లీట్ అయిపోతాను మా జీపీ బిల్డింగ్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మోరీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, మన ఇంటింటికి నల్ల కనెక్షన్ కానీ, చాలా వివిధ రకాల గవర్నమెంట్ వచ్చినటువంటి మన MGNRGS కానీ, మన స్టేట్ గవర్నమెంట్ వచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు కానీ ప్రతి ఒక్క ఫండ్ వినియోగించుకుంటూ ఊరికి ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళమన్నా. మన శ్మశాన వాటిక కూడా మేమే కట్టడం జరిగింది. ఉన్నప్పుడు కూడా మన ఊరిలో పెద్ద మోరీ కాలువ ఉంటుండే. ఆ మోరీ కాలువని మూపించి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మన MPDO ఫండ్ ద్వారా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మేము మంజూరు చేయించుకొని అండర్ గ్రౌండ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగనే గతంలో కూడా మన కేసీఆర్ గారి హయాంలో మన ఊరు మన బడి కానీ ప్రతి ఊరికి దాదాపుగా 10 నుంచి 15 లక్షల ఫండ్ వస్తే మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్కి కాంపౌండ్ వాల్ కానీ, లోపల ఉన్నటువంటి సంపు కానీ, కిచెన్ షెడ్ కానీ మరమ్మతులు అనేది చేయించడం జరిగిందన్న. అలాగే స్కూల్ పిల్లలకు కూడా బెంచ్లు కూడా మేమే ఇప్పించడం జరిగింది. అలాగే శ్మశాన వాటిక కూడా నూతనంగా మేము ఎన్నికైన తర్వాత మట్టి రోడ్ అనేది ఓపించడం జరిగిందన్న. దాని తర్వాత మనకు స్ట్రీట్ లైట్లు కానీ, మన బ్లీచింగ్ పౌడర్ కానీ అన్ని చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంత తమాషా మాట్లాడుతున్నావు. మరి గతంలో మన కేసీఆర్ సార్ వీటిన సంక్షేమ పథకాలు, ఈ కిత్తల రేవంత్ రెడ్డి సార్ వీటిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తావా? చెప్తాను. చాలా వ్యత్యాసం ఉందన్న. అయితే మనము ఎన్నో ఏళ్ళ మన బలిదానాల తర్వాత పోరాటం మనం చేసి మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం 2014 జూన్ 2 తర్వాత. దాని తర్వాత కేసీఆర్ గారు సీఎం కావడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో ఏళ్ళు మన తెలంగాణను పాలించింది. అప్పటికి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత మనకు మిగులు నిధులు ఉండే. దాని తర్వాత మన కేసీఆర్ గారు ఎన్నో మంచి పథకాలు తీసుకురావడం జరిగింది. అయితే ఆనాడు ఎలక్షన్లలో కూడా ఎలక్షన్ వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కూడా ప్రతి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. అనే మాట ఇచ్చినట్టే విధంగా ప్రతి ఇంటింటికి. అయితే అంతకుముందు గతంలో అన్ని ఊళ్ళలో చాలా నీటి సమస్య ఉంటుండే. వర్షాలు పడకనో ఎన్నో చాలా ఇబ్బందుల వల్ల నీటి సమస్య ఉంటుండే. అయితే మాకు ఇక్కడ దగ్గరలో సింగూరు ప్రాజెక్ట్ అని ఉంటుంది. మాకు అక్కడ నుంచి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి మా ఊరికి 2 ట్యాంకులు ఉంటాయి. 2 ట్యాంకులలో ఒక ట్యాంకు మొత్తం మిషన్ భగీరథ నీళ్ళే ప్రతిరోజు పొద్దున నీళ్లు ఇప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు అంతకుముందు మన ఊళ్ళలో పెళ్ళి అయితే తల్లిదండ్రులకు చాలా పెద్ద గోష్ ఉంటుండే. ఒక పిల్లని ఒక వేరే ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఆసరగా కళలక్ష్మి పథకం కానీ, మళ్ళీ ప్రతి రైతుకు కేసీఆర్ హయాంలో 10 ఏళ్ళ హయాంలో అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందిరంటే రైతుల కన్నా ఎక్కువ లబ్ధి ఎవరు పొందలేరు. 24 గంటల ఉచిత కరెంటే కావచ్చు, రైతులకి రైతు బందే కావచ్చు. దాని తర్వాత ఒకప్పుడు స్వయంగా నేనే అప్పుడు
2014లో నేను దాదాపుగా 7-8 సంవత్సరాలు ఉంటా. 7-8 క్లాస్ చదువుకుంటా. అప్పుడు నాకు చాలా గుర్తు, మా డాడీ మాకు 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు మేము పండించిన పంట అమ్మనికి చాలా కోచలు పడుతున్నారు రైతులు. కానీ అదే కేసీఆర్ గారు ఆలోచించి రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి రైతు బంధు ఇస్తే సరిపోదు, పండించిన పంట కూడా గవర్నమెంటే కొనాలని చెప్పి ఐకేపీ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఒకప్పుడు మనం వడ్లు అమ్మనికి చాలా ఇబ్బంది పడుతుండే. అట్లాంటి ఊర్లకే లారీలు వచ్చి భారతాన్ని పంపించి రైతులకు వడ్లు అనేది కొనుగోలు చేయడం జరిగింది. అయితే చాలా పెద్ద అందరికి మేలు చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, రైతుకు ఒక గుంట ఉన్నా సరే, రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, ఒక గుంట నుంచి ఒక 10 ఎకరాల పొలం ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, కానీ రైతుకి అకస్మాత్ మరణం కానీ ఏదైనా మరణం సంభవిస్తే వాళ్ళ కుటుంబానికి ఆధారగా ఒక 5 లక్షల వరకు గవర్నమెంటే, మన తెలంగాణ కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కూడా తేవడం జరిగింది. ఈ స్కీమ్ కూడా చాలా చాలా పెద్ద అందరు రైతులు లబ్ధిలు పొందడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతులకు చాలా మేలు చేయడం జరిగింది. అలాగే బీసీ బంద్ అని కూడా మన ఊర్లో కూడా ఇద్దరికి లబ్ధిదారులకు 2 లక్షలు, అంటే ఒక్కొక్కరికి 1 లక్ష 2 లక్షలు ఇప్పించడం జరిగింది. ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, బతుకమ్మ అయినప్పుడు బతుకమ్మ చీరలే కావచ్చు, ఇంకా కేసీఆర్ గారు చాలా చేయడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు మన ముదిరాజు కులస్తులకు చేపలు అమ్ముకునేందుకు ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డకు మా ఊళ్ళో ఉన్నటువంటి ఎక్సెల్ బండ్లు ఇవ్వడం జరిగిందన్న. అలాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ కూడా మంజూరు కావడం జరిగింది. అయితే ఈ 2023లో కేసీఆర్ కాదని చెప్పి అందరు రేవంత్ అన్నకు ఓట్లు వేయడం జరిగింది. వచ్చినప్పటి నుంచి చాలా వ్యత్యాసం చూసామన్న. ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట చెప్పడం జరిగింది. ప్రజల్ని మోసం చేసి గద్దె మీద కూర్చుర్రు. ప్రజలందరూ కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మికి నేను దాంతోపాటు 1 తులం బంగారం ఇస్తున్నాడు. ఇప్పటివరకు అయితే తులం బంగారం లేదు, అర్ధ తులం గిట్ట లేదు. చాలామంది ప్రజలు దానికోసమే చూస్తున్నారు. అలాగే ప్రతి ఒంటరి మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2,000 4,000 ఇస్తాను చెప్పిండు, అది కూడా లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 పెన్షన్ నుంచి ఒకటేసారి 2,000 పెన్షన్ చేసిండు. అంటే దాదాపుగా 10 రెట్లు పెరిగింది అనుకో. ఇప్పుడు 2,000తో పాటు మేము గెలిస్తే 4,000 ఇస్తాను చెప్పారు. పెన్షన్ కూడా ఇప్పటికి కూడా ఏం లేదు. అలాగే రేవంత్ అన్న ఎలక్షన్లు అప్పుడు కూడా మన చదువుకున్న పిల్లలకు ప్రతి ఒక్క విద్యార్థినికి పాఠశాలకు వెళ్తేందుకు స్కూటీలు కూడా ఇస్తాను చెప్పడం జరిగింది. అది కూడా ఏం లేదు. అన్న భరత అన్న దమ్మటిస్తున్నాయి ముచ్చడి చెప్పి పోయి ముందు మాట్లాడుతాం అన్న. మరి ముందు చేయబోతున్న కార్యక్రమం గ్రామం ఇంకా చేసాం మనం. ముందు చాలా కార్యక్రమం చేయబోతున్నాం అన్న. ఇంకా మా గ్రామంలో అందరు కలిసి నా చిన్నతనంలో నా మీద బాధ్యత ఇవ్వడం ద్వారా నేను ఖచ్చితంగా నా యొక్క పని అనేది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. నేను మళ్ళీసారి మేము గెలుకున్నా సరే కానీ మా గ్రామ ప్రజలందరూ కలిసి నా మీద బాధించారు కాబట్టి అది నా బాధ్యత పనిచేయడం ద్వారా. అయితే మనం ముందు ఇంకా మేము చేయబోయే పనులు ఏంటంటే, ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ మేము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఒక గ్రామ పంచాయతీ బిల్డింగు స్లాబ్ వరకు పూర్తయింది. మేము దాన్ని మొత్తం పూర్తి చేసి కంప్లీట్ చేసాం జీపీ బిల్డింగ్. అలాగే క్రీడా ప్రాంగణం దాని చుట్టూ అవర్గూడ కూడా శాంక్షన్ ఉంది, కాంపౌండ్ వాళ్ళు. ఆ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తాం. దాంతో ఎంజీఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద మేము శాంక్షన్ చేస్తాం. అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కూడా మా లోకల్ ఎమ్మెల్యే సొంత లక్ష్మారెడ్డి గారి ద్వారా కూడా ఒక 10 లక్షల శాంక్షన్ మేము ఇప్పించుకొని మేము ఊర్లో ఏవైతే కొన్ని డెవలప్మెంట్ కోసం ఒక 10 మంది పెద్ద మనుషులను కలిసి ఊళ్ళో ఏవైతే మనం డెవలప్మెంట్ పనులు చేయాలో, మనకి ఏదైనా కమిటీ భవనాలు కానీ మహిళల కోసం కానీ మేము డెవలప్ చేసుకుందామని చూస్తున్నామన్నా. ఇంకా ముందు సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మెయిన్ పెద్ద నాలాది మూసేయడం జరిగిందన్న. ఇంకా వేరే చిన్న గలీల్లో కూడా కొన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేయాల్సి ఉంది, అది కూడా చేస్తాము. ఇంకా రాను గ్రంథాలయం కానీ, మహిళా సమైక్య భవనం కానీ, ఇంకా ముందు నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంజీఎన్ఆర్జీఎస్ వచ్చి ఏ ఫండ్ వచ్చినా, స్టేట్ గవర్నమెంట్ నుంచి మన ఎమ్మెల్యే తరఫున ఏ ఫండ్ వచ్చినా కానీ ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే నా కోరిక, నా లక్ష్యం. అన్న చాలా మంచి ముచ్చి చెప్తే నాకు సెలవు ఎక్కితలిగా ముందు మంచిగా ఇట్లనే కార్యక్రమాలు చేసుకుని మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సరే అన్న.